పరాయి మగాడిని కొంగును కట్టేసుకోవడం గెలుపు కాదే. నీ టైం దగ్గర పడింది, అది చూసుకో. నా భర్త శ్రీరామచంద్రుడికి కజిన్ బ్రదర్ అన్నావు. ఏం జరిగింది? నేను చెప్పినట్టే వచ్చి నా పక్కన పడుకున్నాడా లేదా? గాయత్రి, నేను నిహారిక రూమ్ లో ఉన్నానేంటి? మా ఊరి పూజారి గారు. నమస్కారం స్వామి. నమస్కారం. అప్పా, మీరు మాటి మాటికి నా కోడలు అనకండి. వినడానికి అందరికీ కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. కోడల్ని కోడలు అనకుండా ఇంకేమనమంటావమ్మా? అప్పా, పోనీలేమ్మా, ఆయన ముచ్చట ఎందుకు కాదన్నది. ఒకసారి శ్వేతను పిలిచి నగలు వేయించేస్తే అయిపోతుంది. అమ్మా శ్వేత, రామ్మా, నీకోసం నగలు తీసుకొచ్చాను. నా ఇంటి కోడలికి నేను చేయించిన నగలమ్మా. ఈ హారం చూడమ్మా. ఈ నగలన్నీ నువ్వు ఒక్కసారి వేసుకుని చూడమ్మా. నేను వేసుకోవడం ఏంటి? అదే శ్వేత గారు, మా కాబోయే కోడలు మీలా ఉంటుందని చెప్పాను కదా. ఒక్కసారి వేసుకుని చూపించమ్మా. ఇప్పటికిప్పుడు కాకినాడ వెళ్ళి కోడలు మెళ్ళో వేసుకొని చూడలేం కదండి. అందుకే మిమ్మల్ని వేసుకోమంటున్నాం. వజ్రముని గారు, రేపొక్కరోజు ఆగితే మీ ఇంటి కోడలు మీ ఇంటికొస్తుంది. అప్పుడు ఈ నగా నెట్రా వేసి మీ అచ్చటా ముచ్చటా తీర్చుకోవచ్చు కదా. అవునమ్మా, రేపొక్కరోజు ఆగితే నా కోడలు నా ఇంటికొస్తుంది. కానీ అప్పటి వరకు ఆగలేనమ్మా. నా మాట కాదనకుండా ఒక్కసారి ఈ నగలని వేసుకుని చూడమ్మా. పర్వాలేదు, వేసుకోమ్మా. నువ్వు వేసుకుంటే నగలకే అందం వచ్చింది తల్లి. తెచ్చినప్పుడు నీకు నప్పుతాయో లేవో అని కంగారు పడ్డానమ్మా. కరెక్ట్గా సరిపోయింది.
చూడ ముచ్చటగా ఉన్నావమ్మా. పెళ్లిపీటల దగ్గరకు వచ్చేంత వరకు నీ మెళ్ళలోనే ఉన్నాయమ్మా. ఏం మాట్లాడుతున్నారు మీరు? మా కోడలు వేసుకోవటం ఏంటి? అబ్బా, ఒక్కరోజే కదా ఉంది, ఎందుకు ఆరాటపడతారు? శ్వేత మనింటి కోడలు కాదు, రఘురామయ్య గారి కోడలు. ఈ ఒక్కరోజే రఘురామయ్య కోడలు, రేపటి నుంచి ఈ వజ్రం నీ కోడలు. పెళ్లిపీటల వరకన్నా పెట్టుకొస్తామని ఆశపడుతున్నాను. తర్వాత నీ ఇష్టం. అయ్యా, వీరు మీ బంధువులా? బంధువుల్లాంటి వాళ్లే. గురువారం పెళ్ళుందని చెప్పాను కదా, వీరబ్బాయిదే. కొడుకు పెళ్లి చేసే బాధ్యత నాపై పెట్టారు. అందుకే కుటుంబం అంతా కలిసి వెళ్ళి పెళ్లి జరిపించొస్తాం. ఇక నేను బయలుదేరుతానయ్యా. మంచిది. పూజా కార్యక్రమాలు ఏ ఆటంకం లేకుండా జరిపించండి. అలాగేనయ్యా. తీసుకోండి పంచాంగం. వస్తానమ్మా. ఏదేమైనా మీలాంటి మంచి కుటుంబం మాకు పరిచయం కావటం మా అదృష్టం. ఇంకా ఒక్కరోజు మిగిలింది. ఎల్లుండి పొద్దున్నే అందరం బయలుదేరిపోవాలి. అంతా సిద్ధమైనట్టేగా రఘురామయ్య గారు? అంతా సిద్ధమే. అయితే ఇక మేం వెళ్ళొస్తాం రఘురామయ్య గారు. మీ నగలు మీ ఇంట్లో ఉంటే మా ఇంట్లో ఉన్నట్టే కదా. పదశిసి. శకుంతల, ఈ నగల్ని భద్రంగా దాయి. ఏమిటో ఆయన చేదస్తం. ఈ రోజుల్లో మంచి మనసున్న కోడలు ఇంట్లో అడుగు పెట్టబోతోందంటే ఏ మావైనా అలాగే సంతోషపడతాడక్క. అప్ప, ఒక నిమిషం ఆగు. ఏంటప్పా నువ్వు మాటి మాటికి కోడలు కోడలు అని అందరి ముందు అంటుంటే నాకెంత టెన్షన్ అనిపిస్తుందో తెలుసా? ఏం చేయమంటావమ్మా? కోడలు ఎప్పుడెప్పుడు మన ఇంట్లో అడుగు పెడుతుందా అని నీ తమ్ముళ్ళ లెక్కన నాకు ఆరాటంగా ఉందమ్మా. ఒక్కరోజు ఓపి పట్టడం కూడా చాలా కష్టంగా ఉంది. రఘురామయ్య కుటుంబం మీద వేసిన స్కెచ్ బాగానే ఉంది. అసలైన వాడి గురించి నువ్వేం ఆలోచించట్లేదప్పా. ఎవడు వాడు? ఆ నంజుండ సామగాడేనా? కొడుకు ఒక అమ్మాయి జీవితాన్ని బలి తీసుకుంటే తండ్రేమో ఒక కుటుంబాన్ని బలి తీసుకోవాలనుకుంటున్నాడు.
డైరెక్ట్గా రఘురామ్ గారి దగ్గరికి వెళ్ళి చెప్పినా ఉన్న పళంగా వజ్రముని మీద అటాక్ చేసినా నిజం బయటపడిపోతుంది. నిజం బయటపడిందంటే ఈ శ్వేత జీవితం బాగుపడాలని ఇదంతా చేస్తున్నాను. ఆ శ్వేత జీవితం పూర్తిగా బలైపోతుంది. నిజం బయటపడకుండా ఆ వజ్రముని గ్యాంగ్ జీవితంలో శ్వేత వైపు కన్నెత్తి చూడకుండా ఉండాలంటే ఏం చేయాలి? వాళ్ళని ఎలా తరిమి కొట్టాలి? వాడెంతమ్మా, కూరలో కరివేపాకంతా. వాణ్ణి అంత తక్కువ అంచనా వెయ్యొద్దప్పా. మ్మ్. నీ అప్పని కూడా అంత తక్కువ అంచనా వేయద్దమ్మా. అది కాదప్పా, మొన్నటి వరకు వాడు డబ్బు కోసం మన చుట్టూ కుక్కలా తిరిగాడు. శ్వేత మీద పర్సనల్ రివెంజ్ తీర్చుకోవాలన్నాడు. ఒక్క పూటలో మారిపోయాడు. శ్వేతకి అన్నయ్య అయిపోయాడు. వాడికి అంత సెంటిమెంటల్ ఫీలింగ్ కలిగిందంటే దాని వెనక ఖచ్చితంగా ఏదో కారణం ఉండే ఉంటుంది. చెప్పమ్మా. ఆ రాక్షసుడు వచ్చాడా అన్నయ్య? వచ్చాడమ్మా. నువ్వు చెప్పినట్టే నీ మామ చాలా పెద్ద స్కెచ్తో వచ్చాడు. బందిపోటు దొంగలు వచ్చినట్టు మనుషులను వేసుకొచ్చాడు. పొతల చాటున దాక్కున్న పులిలా, నీటిలో దాక్కున్న ముసల్లా రఘురామ ఇంటి దగ్గరే తిరుగుతున్నారు. నరమేధం సృష్టించడానికి సిద్ధంగా ఉన్నారు. ఒక్కొక్కరిని ఓచుకోత కోసి శ్వేతం తీసుకెళ్లిపోవడానికి కాపు కాసుకొని ఉన్నారమ్మా. ఎంత పెద్ద స్కెచ్ చేశాడో తెలుసమ్మా? నీ భర్తకి ద్వారకా తిరుమలలో వచ్చే గురువారం పెళ్ళని అందరినీ నమ్మించాడు. ఆ పెళ్లికి రఘురామయ్య గారిని పెద్ద దిక్కించేసి కుటుంబం మొత్తాన్ని పొలిమేర దాటించి ఊచకోత కొయ్యాలని కత్తులు నూరుతున్నాడమ్మా. ఊచకోత కొయ్యాల్సింది ఆ కుటుంబాన్ని కాదన్నయ్య, ఆ వజ్రమునిగాడి కుటుంబాన్ని. తలలు తెగాల్సింది, కత్తుల గుండెల్లోకి దిగాల్సింది వజ్రమునికి, వాడి కొడుక్కి, వాడి కూతురికి. నాలాంటి మరో ఆడకూతురు అన్యాయమైపోకూడదన్నయ్యా. ఎలాగైనా ఆ కుటుంబాన్ని, ఆ అమ్మాయిని కాపాడన్నయ్యా. కాపాడతానమ్మా. నేనుండగా ఆ కుటుంబానికి గాని శ్వేతకు గాని ఏం జరగదు. ఒక్క ప్రాణహాని కూడా జరగనివ్వనా. అమ్మా, అలా జరగకూడదంటే నువ్వు నాకు సహాయం చేయాలి. ఆ వజ్రముని కుటుంబం నాశనమవుతుందంటే నా ప్రాణమైనా అర్పించేస్తాను. ఏం చేయాలో చెప్పన్నయ్యా. చెప్పిందంత అర్థమైందిగా? అర్థమైందన్నయ్యా. చాలా జాగ్రత్తగా చెయ్యి. నేను మళ్ళీ కాల్ చేస్తాను. జాగ్రత్త. అలాగే అన్నయ్య. అందుకే వాణ్ణి ఏదో ఒకటి చెయ్యాలప్పా. వాడి కారణాలు వాడి దగ్గరుంటే మన కత్తులు మన దగ్గరున్నాయి తల్లి. శ్వేతని పొలిమేర కాదు కదా, ఈ ఇంటి గడప కూడా దాటనివ్వనని తమ్ముడితో ఛాలెంజ్ చేశాడప్పా. పొలిమేర దాటాలంటే ముందు ఆ నంజుండని దాటిపోవాలని తమ్ముడికి వార్నింగ్ కూడా ఇచ్చాడప్పా. సింహం గుడ్డిదైతే ఎలక ఎన్నైనా మాట్లాడుద్దమ్మా. వాడు అడ్డని నేను ముందే ఊహించానమ్మా. అందుకే ముందు వాడి దగ్గర నుంచి మొదలుపెట్టాను. నా మొదటి స్కెచ్కి బలయ్యేది వాడే. వాడు ఎక్కడున్నాడో కనిపెట్టాను. ఒంటరిగా ఉన్న వాడి దగ్గరికి సిద్ధప్ప మన అనుచరులతో బయలుదేరాడు.
చెప్పా. ఏంటి కేశవా? ఆ ఎస్ఐ గాడు ఆ రోజు ఆ తోటలో నన్ను చావగొట్టాడు. ఆ పగ ఇంకా మండుతూనే ఉంది. మొదటి ఏటు వేసే అవకాశం నాకే ఇయ్యప్ప. అట్టాగేరా. సిద్ధప్ప, ఏంది బసవా? ఆడి తలకాయ నాకు కావాలా? తీసుకోపా. కొడుకుని ముక్కలు ముక్కలుగా నరకాలప్పా. నరికేద్దాం. ఇంకో పోలీసోడు మన జోలికి రావడానికే భయపడాలా. అట్టాగే అప్ప, దారుణంగా చంపేద్దాం. చెప్పురాజ్. ఎక్కడున్నావు నంజుండా? భీమవరంలో ఉన్నాను. ఓ, ఇంకా భీమవరంకి సొదలేదా? ఏంటి విషయం? నీకు ట్రాన్స్ఫర్ అయిందేమోనని అందరూ అనుకుంటున్నారు. అదేంటి? నువ్వు చేస్తున్న పని అలాగే ఉంది. మరి డ్యూటీ బెంగళూరులో చేస్తున్నట్లేదు, భీమవరంలో చేస్తున్నట్టుంది. తొందరలోనే వచ్చేస్తాను. ఇంకో 4 రోజులైతే ఇక నువ్వు ఇక్కడికి రావాల్సిన పని లేదు. పర్మనెంట్గా అక్కడే ఉండిపోవచ్చు. ఎందుకంటే నీ ఇర్రెగ్యులారిటీని చూసి ఆల్రెడీ 1 వీక్ సస్పెండ్ చేశారు. నువ్వు ఎలాంటి కాజ్ చూపించకపోగా కనీసం రెస్పాండ్ కూడా కాలేదు. అందుకే ఈసారి ఏకంగా జాబ్ తీసేయాలని ఐఏర్ అఫీషియల్స్ అనుకుంటున్నారు. జాబ్ పోతుందంటే షాక్ అవుతావేమో అనుకున్నాను. కనీసం టెన్షన్ పడుతున్నట్టు కూడా లేవు. ఏం మాట్లాడవేంటి? జాబ్ కంటే ముఖ్యమైన పని ఒకటి ఉంది, అది చూసుకొని వచ్చేస్తాను. జాబ్లో ఉంటే జీవితాంతం సంపాదించుకోవచ్చు. నంజుండా, అతిగా ఆశపడకు. జాబ్ పోతే ఇంకో పని చేసుకుంటాను. కూలి పని చేసుకోవడానికి కూడా వెనకాడను. కానీ ఇప్పుడు మాత్రం రాలేను. అంత పెద్ద డీలా? లైఫ్ సెటిల్ అయిపోతుందా? డీల్ కాదు, సెంటిమెంటల్ కమిట్మెంట్. వాట్? ఏం మాట్లాడుతున్నావు నంజుండా? రాజ్, నేను మళ్ళీ మాట్లాడతాను. నంజుండా, నువ్వెప్పుడు ఇలా మాట్లాడలేదు. ఏమైంది నీకు? పిచ్చి పనులు చేయకుండా తొందరగా వచ్చేయి. ఎన్కౌంటర్కి బయలుదేరాను, అది ఫినిష్ చేసుకుని వస్తాను. బాయ్ రాజ్. నంజుండా, నంజుండా, హలో హలో నంజుండా. దానికి మెంటల్ ఎక్కిపోతుంది మాజీ. ఇంకా దాని బతుకు బస్ స్టాండ్ అయిపోయినట్టే. గుడ్. కిరణ్ నా రూంలోకి రావడం కళ్ళారా చూసినా ఏమీ అనకుండా సైలెంట్ గా ఉంది. సరే, మిగిలిన విషయాలు ఇక్కడికి వచ్చాక మాట్లాడుకుందాం. బయలుదేర్రా. అలాగే మాజీ. పద్మా, జ్యూస్ చెప్పి ఎంతసేపు అయింది? పద్మా, జ్యూస్. తీసుకుని హారిక. ఏంటిది? జ్యూస్ అడిగావు కదా. నేను అడుగుతుంది ఈ సర్వీస్ ఏంటని. నీ క్యారెక్టర్ పూర్తిగా మారిపోయింది గాయత్రి. అది చేస్తాను, ఇది చేస్తాను, పొడి చేస్తాను, చంపేస్తాను అన్నా. ఇలా బెండ్ అయిపోయావేంటి? నువ్విలా మౌనంగా తలదించుకుని ఉండొద్దు గాయత్రి. నిన్ను చూస్తుంటే నాకు చాలా జాలనిపిస్తుంది. ఓకే, నువ్వింత ప్రేమతో ఇస్తే నేనెందుకు కాదనాలి? ఆడవాళ్లలో 2 రకాలుంటారు గాయత్రి. భర్త మరో ఆడదాంతో తిరుగుతున్నాడని తెలిసాక భర్తని రోడ్డు మీదకి లాగే రకం. ఎందుకు గోలగోల చేసుకోవడం? సర్దుకొని సైలెంట్ గా వెళ్లిపోతే పోతుంది కదా అనుకునే రకం. నువ్వు రెండో రకం. అందుకే సైలెంట్ అయిపోయాం. లేదంటే ఇప్పటికీ మీడియాని, మహిళా సంఘాలని పిలిచి
రభస చేసేదాన్ని. ఇలా సేవలు చేసుకుంటే కిరణ్ని వదిలేస్తానని ఈ రూట్లోకి వచ్చావా? ఓకే ట్రై చేయి. ఎనర్జీ డ్రింకులు జ్యూసులు ఇస్తూ కాకపట్టు. అమ్మగారు ఏంటి పద్మ? ఖాళీ డబ్బాలున్న ఇందులో ఎలకల మంది ఏదమ్మా? వేసేసాను పద్మ. ఎందులో? జ్యూస్ లో. జ్యూస్లా వేయడమేంటమ్మా? అవును పద్మ, ఇప్పుడే నిహారిక తాగింది. అయ్యో, బంగారం లాంటి గ్లాస్ పగిలిపోయింది. ఇక్కడ దీని గుండె పగిలిపోయింది. పద్మ ఒక్క చుక్క కూడా మిగిల్చకుండా ఇదే తాగేసింది. ఎలకల మందంతా ఇప్పుడు దీని కడుపులోనే ఉంది. నిజమా? నిజమే పద్మ, 10 ఎలకల్ని చంపేంత మందు దీని కడుపులో ఉంది. పోనీలే, ఇంటికి పట్టిన శని వదిలిపోతుంది. ఏంటి భయపెడుతున్నావా? నిజంగానే కలిపానే నా కిరణ్ మీద ఒట్టు. కాసేపాగు, నీకే తెలుస్తుంది. ఇలాంటి చీప్ ట్రిక్స్ కి నేనేం భయపడను. అది టైమింగ్ అంటే. రే వజ్రమని, నిన్ను మధుమెక్కిన నీ కొడుకుని, కొవ్వు పట్టిన నీ కూతుర్ని ఈరోజు భీమవరం పొలిమేర దాటే వరకు కుక్కల్ని కొట్టినట్టు కొట్టి పొలిమేర దాటగానే కాల్చి పారేస్తాను. వాడితో ఫ్యూచర్లోనైనా మనకు హెడ్ఏక్ ఉంటుంది. చంపేస్తే ఒక పని అయిపోతుంది. చంపటానికి సింహం వెళ్ళిందమ్మా. ఎవరు?